కోఆపరేషన్ ఈ సినిమా అంతా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లాగే ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నేను ప్రొడ్యూసర్ స్థానంలో రావడానికి కారణం జేడి చక్రవర్తి గారే, దానిలో డౌట్ లేదు. ఇక తర్వాత సినిమా అంతా బ్రహ్మానందం గారికి చెప్తే తప్పకుండా చెయ్యి, మేమందరం అనుకుంటామని చెప్పారు. ఇట్లా ఈ సినిమాకి సంజయ్ గారు ఉన్నారు, సురేష్, వీళ్ళంతా ఫ్రెండ్స్ అంతా బాగా చేశారు. It's a great pleasure to be associated with Mr. J.D. Chakravarti and also entire artist and the team for the movie. From Reliance, I only wish everybody all the best and we'll do our best for the movie. Thank you. మనీ మనీ మోర్ మనీ. ఇక్కడ చక్రవర్తికి ఒక ప్రాబ్లం ఉంది. నా ఫ్రెండ్కి మల్టీ టాలెంటెడ్. సో ఈ సినిమాలో అన్నీ కట్ చేసి మేము ఓన్లీ యాక్టింగ్ డైరెక్షన్ చేయమంటే సరే అని చెప్తే చేయడం మొదలెట్టాడు. చాలా బాగా తీశాడు. మేము ఒక కుర్రోడికి హీరోగా ప్రొజెక్ట్ చేయాలని చాలా తాపత్రయం పడుతున్నాం. ఆ హీరోకి చాలా భవిష్యత్తు ఉంటుంది. హీరోల పక్కన కామెడీ వేషాలు వేసి బోరు కొట్టేసి ఆయనకి ఈ సినిమాలో విశ్వరూపం చూపించాడు. ఒక 70 సీన్లు ఉంటే ఒక 60 సీన్లు మా బ్రహ్మానందం గారు అంటే ఆల్మోస్ట్ నేను సినిమా చూశాను. సో గాడ్ బ్లెస్ పైకి వస్తాడు. వినయం ఉంది నీకు, డెఫినెట్గా పైకి వస్తావు. ముందుగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే చాలా ఆనందకరమైన విషయం, త్రికరణ శుద్ధిగా చెప్తున్న విషయం ఏంటంటే పాత్రికేయ మిత్రులు ప్రొడ్యూసర్స్ అవడం. ఇది వెరీ రేర్. నాకు తెలిసిన తర్వాత అతి కొద్ది మందిలో వాళ్ళ ఎప్పుడు చూసినా పాత్రికేయులు అంటే స్టేజీ ముందు ఉండటం, అది దానికి సంబంధించిన మ్యాటర్ రాయటం వరకే మనకు తెలిసినటువంటి విషయం. ఇవాళ సత్యనారాయణ గారు, సురేష్ గారు వచ్చి ఇక్కడ స్టేజ్ మీద పాలు పంచుకుని ప్రొడ్యూసర్ సీట్లో కూర్చోవడం అనేది మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. చాలా 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 ఆనందంగా ఉంది. ఒకటి. ఆ తర్వాత ఈ సినిమా గురించి మనీ మనీ మోర్ మనీ. దర్శకుడు చక్రవర్తిని నన్ను డాడీ అని పిలుస్తాడు, నేను జేడి అంటాను. డి కామను, డి ఈ రెండింటిలో కొంచెం తేడా ఉంటుంది. నేను ఈ సినిమా ఒప్పుకోవడానికి సగం రీజన్ ఏంటంటే నాకు తెలిసిన కొద్దిమంది స్టఫ్ ఉన్న డైరెక్టర్స్లో, కొంచెం చదువుకున్న డైరెక్టర్స్లో, కొంచెం అనలిటికల్గా ఒక ఆలోచనాత్మకమైనటువంటి విధానంలో షాట్ పెట్టగలిగిన కొంతమంది డైరెక్టర్స్లో చక్రవర్తి ఒకడే నా నమ్మకం. ఇతని దగ్గర నేను ఇంతకుముందు 3 సినిమాలు 4 సినిమాలు తను డైరెక్ట్ చేశారు. కానీ నాకు బహుశా అప్పుడు నాకు అంత క్వాలిఫికేషన్ లేదు, లేకపోతే మరి నేను అతని ముందు క్వాలిఫై అవ్వలేదు, నాకు తెలియదు. నన్ను నెగ్లెక్ట్ చేశారు ఆయన. లక్కీగా ఈ మధ్యకు తెలుసుకుని వీడు కూడా బాగానే చేస్తున్నాడని ప్రజల్లో అట్లాంటి ఏదన్నా కొంచెం మరి ఆడియన్స్లో టాక్ వినపడిందో ఏంటో నన్ను పెట్టుకున్నారు. హీరోగా చేద్దామని ఆగాను. అది బ్రహ్మాజీ గారు చెప్పింది. బ్రహ్మాజీ కాదు, నాకు ఎంకరేజ్ చేస్తానన్నాడుగా హీరోగా పెట్టి. నేను ఆల్రెడీ చేసే కదా ఇప్పుడు. ఓకే. సరే, ఈ సినిమాలో ఒక అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు. చాలా అంటే సినిమా గురించి నేనేమైనా ఎక్కువ మాట్లాడతానేమో నాకు భయంగా ఉంది వెనక నుంచి. ఎందుకంటే ఆ సినిమాలో నేను, వేణుమాధవ్, బ్రహ్మాజీ, ముకుల్, ఇంకెవరు అతని పేరు కబిన్, ఆ తర్వాత ఒక రేఖ పాత హీరోయిన్, ఇంకో కొత్త హీరోయిన్, ఆ గజాల తమిళనాడు నుంచి వచ్చాడు, ఆయన పేరేంటి, సెందిల్ గారు, జీవ, చలపతిరావు, నాగబాబు, ఇట్లా మొత్తం ఒక 37 మంది కళాకారులు. ఇది వీళ్ళందరితో కలిసి రోజు పొద్దున్నే 9 గంటలకు అక్కడికి వెళ్తే మొత్తం అంతా సెట్లో కూర్చుంటే 9 o'clock షార్ప్గా మనం కూర్చుందామని స్టార్ట్ చేస్తే నవ్వుకోవటమే తప్ప ఎంత అంటే ఒక ఇది నవ్వుతూ నవ్వించే సినిమా అయినా తీసేటప్పుడు పడే ఆ ప్రసవేదన మాత్రం సామాన్యమైనది కాదు. అది ఒక దర్శకుడు చక్రవర్తికి, ఇదిగో ఇక్కడ కూర్చున్నాడు మిస్టర్ భరణి, ఇతనికి, వీళ్ళిద్దరికే సాధ్యపడింది. ఆ తర్వాత ఈ సినిమాకి ఎక్స్ట్రా అట్రాక్షన్ ఏంటంటే రిలయన్స్ ప్రజెంట్స్. అది దిస్ గ్రేట్ థింగ్. ఎందుకంటే వాళ్ళు సాధారణంగా తూకాలేసే మనుషులు. ఇదే గబుక్కుని సినిమా అనగానే కొనేద్దాంలే అనుకునే బ్యాచ్ కాదు. చూస్తారు, ఓహో దగ్గర ఇది ఉందా లేదా, మనం వెళ్దామా వద్దా అని ఆలోచించుకుని
మొత్తం అంతా లెక్కేసిన తర్వాత వాళ్ళు కొన్నారంటే అమ్మో రిలయన్స్ వాళ్ళు కొన్నారంటే దిస్ షుడ్ బి సంథింగ్ రా అని అనుకునే విధంగా ఉండేటువంటి వాళ్ళు ముందుకొచ్చి ఈ సినిమాని కొట్టడం ఇది ఒక అద్భుతమైనటువంటి సినిమా అవుతుంది. అందరూ కలిసి ఒక చక్కటి పిక్నిక్ లా చూసేటువంటి సినిమా. దెర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఫిలిం అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ చక్రవర్తి అండ్ థ్యాంక్స్ టు ఆల్. I wish him all success. Thank you very much. I'll really like to thank Reliance and especially Sanjay and Suresh here. అంటే రిలయన్స్ మాతో అసోసియేట్ అవడం అనేది ఇట్ ఈస్ లైక్ ఐ థింక్ ఇట్స్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని నా ఉద్దేశం అండి. బాగా డబ్బున్న రిలయన్స్ వాళ్ళు మనీ మోర్ మనీతో యూనో దే హ్యావ్ టైఅప్ చేస్తే థ్యాంక్ యూ డాడీ టైఅప్ అయ్యారు కనుక ఐ థింక్ వీఆర్ వెరీ సూపర్ కిక్డ్ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్స్ ఫర్ దట్ టు సురేష్. అండ్ సత్యనారాయణ గురించి నేను మీకు చెప్పక్కర్లేదు, అజాత శత్రువు అతను. అండ్ సో హ్యాపీ దట్ హీస్ బికమ్ ఏ ప్రొడ్యూసర్. ఆయన ముందర డైరెక్టర్ అవ్వాలనుకున్నారండి, బట్ ముందర ప్రొడ్యూసర్ అయిపోయారు ఆయన. భరణి గురించి ఆయన థ్యాంక్ యూ అని 2 మాటలు చెప్పిన ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ మేడ్ దిస్ ఫిల్మ్ వితౌట్ భరణి అండ్ ఐ థింక్ హీస్ బీన్ బ్రహ్మానందం గారు కాల్స్ హిమ్ స్మాల్ సైజ్ కెమెరా అని పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ బ్రహ్మానందం గారి గురించి నేను ఓ విషయం చెప్పాలండి. నన్ను బ్రహ్మానందం గారు చాలా టార్చర్ చేశారండి ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిల్మ్. ఇది మీరు ఏదో జోక్ అనుకోవచ్చు, నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇది నేను బ్రహ్మానందం గారితో నాకు సినిమా కంప్లీట్గా ఫినిష్ అయిపోయిందండి, డబ్బింగ్ అయిపోయింది. ఆయనతో నాకు ఎటువంటి పని లేదు, ఆయనతో నాకు ఎటువంటి అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నేను ఆయన పొగడాల్సిన అవసరం లేదు. నా డబ్బింగో నా బ్యాలెన్సో లేకపోతే ఇంకేదన్నా ఉంటే పొగడాలి. నన్ను టార్చర్ చేశాడు బ్రహ్మానందం అంటే ఎలా అంటే అండి పాజిటివ్గా. ట్రస్ట్ మీ, 15 రోజులు తను 8:15కే వచ్చాడండి. నేను 7 o'clock చెప్పుంటే 7 o'clock వచ్చేవాడేమో ఆయన. ఎప్పుడు 12 o'clock తను బ్రేక్ తీసుకోలేదు. ఎవ్రీ డే హీ టుక్ బ్రేక్ అట్ 1:15. 5కి ఎప్పుడు వెళ్ళలేదండి బ్రహ్మానందం నా సెట్ నుంచి. ఎప్పుడు 6 తర్వాత వెళ్ళాడండి ఆయన. కెన్ యూ బిలీవ్ బ్రహ్మానందం గారు డూయింగ్ కరాటే, జూడో అండ్ స్నేక్ డాన్స్. తను స్నేక్ డాన్సు, కరాటే, జూడో చేసి ఇప్పుడు దీంట్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే అండి ఆయన నాకు తెలిసి బిగినింగ్ స్టేజ్లో కూడా చెయ్యని ఒక పని చేసి ఉంటాడు. ఆయన సొంత కాస్ట్యూమ్ తెచ్చుకున్నాడు నా సినిమాకి. ఐఎమ్ రియలీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ వన్స్ అగైన్ విత్ సంజయ్, రిలయన్స్ అండ్ మిస్టర్ సురేష్ అండ్ మై బ్యాక్ బోన్ మిస్టర్ బర్నీ అండ్ all my actors and especially my executive producer Bhaskar. He has been outstanding in the film and even he has been of a great help. అంటే ఇప్పుడు పేర్లు చెప్తూ మొదలెడితే మొత్తం చెప్పాలి నేను. అది మా మోహన్ అవ్వచ్చు, ఇట్ క్యాన్ బి మై మేకప్ మ్యాన్ రంగా ఆర్ మా ఆర్ట్ డైరెక్టర్ ఏడైనా రఘు ఉన్నాడు. ఎనీవే ఇట్స్ బీన్ ద కంప్లీట్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చండి. సో ఐ నాట్ టెల్ యూ, అంటే మీకు తెలియని వాళ్ళ గురించి పేరు చెప్పి నేను మిమ్మల్ని విసిగించాను. బట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హూ హస్ బీన్ పార్ట్ ఆఫ్ మై టీమ్ అండి. థ్యాంక్ యూ.